హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎర్లీ మార్నింగ్ పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే 80 దాటిన వాళ్ళు, 60 దాటిన వాళ్ళు, 60 అబవ్, 70, 80 ఆ ఏజ్లో వాళ్ళు చాలా లేచి బయటికి రావాలంటే అంత ఇబ్బందిగా ఉంది. అలాంటి వాళ్ళని బయటికి వచ్చి మొహం కడుక్కోమని అట్లా చెప్పకండి. ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కొంచెం వేడి నీళ్ళు ఇచ్చి లోపల ఇంట్లోనే ఒక అరేంజ్ చేసి ఏదో ఒకటి వాళ్ళకి మొహాలు కడిగించి కొంచెం కాఫీ లోపల ఇస్తే తర్వాత ఎండ వచ్చినప్పుడు వాళ్ళకై వాళ్ళు రావాలనిపించినప్పుడు బయటకు తీసుకొని రండి. అంతేగాని 7 వరకు వాళ్ళని అసలు ఇబ్బంది పెట్టకండి. పడుకుంటే పడుకొనియండి అంతే. మీరు లేచి కాలకృత్యాలు తీర్చుకోండి, మేము ఆఫీస్లోకి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, మీకు అవన్నీ చేసి వెళ్ళాలి కదా అని చాలా వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళు అసలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడమే గొప్ప. ఇంకా హడావుడిగా లేచి మీరేదో బయటికి వెళ్ళాలని వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళ చేత కాదు, చేసుకోలేరు. అదనమాట. కొడుకు చేస్తే కోడలు ఇంట్లో ఉండొచ్చు, లేదా కూతుర్లు ఇంట్లో ఉండొచ్చు పేరెంట్స్ కోసం. అబ్బాయి పేరెంట్స్ కోసమైనా అమ్మాయి పేరెంట్స్ కోసమైనా ఉండొచ్చు. వాళ్ళని ఎర్లీ మార్నింగ్ 5 నుంచి కొంతమంది లేయండి, మాది పూజ చేసుకోవాలి, వాళ్ళు అన్నీ చేసి ఆఫీస్కి వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, హడావిడి పెడతా ఉంటారు. అలా చేయకండి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం కాబట్టి వాళ్ళ బాధ ఏంటో తెలుసు కాబట్టి ఆ బాధను వేరే వాళ్ళు అనుభవించొద్దు. ఎవరైనా వాళ్ళకు ఉండి చేయాలి ఖచ్చితంగా. వాళ్ళని మాత్రం 7 వరకు ఇబ్బంది పెట్టకండి. పాపం ఈ చలికి వాళ్ళని అసలు చాలా బాగా చూసుకోవాలి. వాళ్ళు మిడ్ నైట్ మెలకు వస్తుంది వాళ్ళకి. ఒక పక్క టాయిలెట్ వస్తుంటుంది, పాపం వెయ్యాలంటే చేత కాదు, కాళ్ళు నొప్పులు, ఇబ్బంది పడతా ఇట్లా లేచి కూడా మళ్ళీ లేలేక అట్లే పడిపోతున్నారు. పక్కన ఎవరొకరు వాళ్ళ అలికిడి వింటేనే మనం లేచి అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే బెడ్షీట్లో టాయిలెట్కి వెళ్తే కోడళ్ళు అరుస్తారు, కొడుకు అరుస్తారు, ఇంకా ఏమన్నా తింటారేమన్నా ఒక భయం. లేయాలంటే చేత కాదు. చాలా అనుభవిస్తున్నారు పెద్దవాళ్ళు, అర్థం చేసుకోండి. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు గలీజ్ చేస్తున్నారని కొంతమంది అనాథాశ్రమంలో చేర్పియాలని అట్లాంటివి చేస్తుంటారు. నిజంగా ప్రత్యక్షంగా చూస్తే ఏజ్ అయిపోయిన వాళ్ళ గురించి వచ్చే రోజులలో మన పరిస్థితి ఏందా అనేది కూడా కొంచెం ఆలోచన వస్తుంది ఇంకోసారి. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. వయసులో ఉన్నాం కాబట్టి తెల్లవారుజామున లేచి స్నానాలు చేసి పూజలు చేసి వాళ్ళు కూడా ఆ వయసులో చేస్తుంటారు, కానీ తెలియదు కదా ఆ వయసు వస్తే మనం ఎంత కష్టపడతామని. అందుకే వాళ్ళు తెలిసినా ఏం చేయలేము కదా, ఏజ్ని బట్టి రోజులు మారుతాయి అంతే. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంచెం వాళ్ళని ప్రేమగా చూసుకోండి. త్వరగా అదే ఎర్లీ మార్నింగ్ లేయండి అని ఇబ్బంది పెట్టకండి. మిడ్ నైట్ కానీ 11, 12, 1కి అట్లా వాళ్ళకు టాయిలెట్ ఇచ్చినప్పుడు కొంచెం సహకరించండి. కోడళ్ళు, కూతుళ్ళు, మనమండి వాళ్ళని సపరేట్గా పెట్టకుండా మీకు దగ్గరలో అందుబాటులో ఉండేటట్టు వాళ్ళకి అదే మంచం దగ్గరలో వేయండి. ఎందుకంటే కొంతమందికి ఆల్టర్నేట్గా ఎక్కువసార్లు యూరిన్ వస్తుంది. ఏజ్డ్ వాళ్ళు ఆపుకోలేరు, వెళ్ళాలంటే కొంచెం కష్టం.
అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలి. నైట్ టైం అయితే ఇట్లా లేచి నిలబడే శక్తి కూడా ఉండదు ఒక్కోసారి వాళ్ళకి. ఏంటంటే కాలు నొప్పి, ఇంకా నీరసము, చలి. అలాంటప్పుడు బాత్రూమ్ కూడా పోలేరు. అలాంటప్పుడు వాళ్ళకు డైపర్ ఖచ్చితంగా అరేంజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు అడగలేరు. డైపర్లు అట్లాంటివి వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు అడగలేరు. వాళ్ళకి అరేంజ్ చేయండి. బెడ్షీట్లో టాయిలెట్ చేస్తే మా కోడలు ఏమంటారు, పన్నీళ్ళు ఏమంటారు, ప్లస్ కొడుకులు ఏమంటారు, స్మెల్ వస్తుంది అనుకుంటారేమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది. అవన్నీ కాకుండా డైపర్ పెట్టారనుకోండి మీరు, వాళ్ళకు సేఫ్గా ఉంటుంది. చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. అత్తమ్మ ఇది వేసుకుంటే మీరు టాయిలెట్కి వచ్చినా కానీ మధ్యరాత్రిలో లేయాలనే బాధ ఉండదు, దాంట్లో చేసుకోవచ్చు. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్రేమగా చూసుకోండి. పెద్దవాళ్ళని వాళ్ళు చాలా అమాయకంగా ఉంటారు. ఎందుకంటే ఏజ్ అయిపోతుంది వాళ్ళకి, కొంచెం మర్చిపోతారు. ఏంటంటే రాత్రి ఏం తిన్నామా అని పొద్దున గుర్తుండదు. అలా ఒక 2 గంటల తర్వాత అడిగితే కూడా గుర్తుండదు. అమాయకులు. వయసు తగ్గే కొద్దీ వాళ్ళు చిన్నపిల్లల్లాగా అనిపిస్తారు. వాళ్ళ చేష్టలు చూస్తే అసలు వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ పెద్దవాళ్ళని ప్రేమగా చూసుకోండి. ఎక్కువ భయపడతారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలతో మాట్లాడాలంటే కూడా, పిల్లలకి ఏమైనా చెప్పాలంటే కూడా భయపడతారు. అలా భయపెట్టకండి. తల్లిదండ్రులు ప్రేమగా చూసుకోండి. అంటే భయపడ్డామంటే ఏమన్నా చెప్తే కసురుకుంటారంట. ఏదన్నా చెప్తే కసురుకుంటారా అనే ఫీలింగ్ వాళ్ళల్లో ఉంది. కూల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ప్రేమగా చూసుకోండి.